ఏటీవీ న్యూస్కు స్వాగతం. వాహనదారులకు శుభవార్త. పెట్రోల్ డీజిల్ రేట్ల తగ్గింపు ప్రజల ప్రయోజనాల కోసమే. దాదాపుగా 20 రూపాయల తగ్గింపు. వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకనుగుణంగానే ఇంధన ధరను తగ్గించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం సగటున 20 రూపాయల మేరకు తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చర్చిస్తుంది. ఈ నిర్ణయం అధికారికంగా అమలు చేయబడితే పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఇంధనంపై 20 రూపాయల వరకు తగ్గింపు ఉంటుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ దాదాపు సమానంగా ఉన్నందున భారతదేశం అంతటా చమురుపై పన్ను సమం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ఒకే జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోతుందని 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా ఈ సమాచారాన్ని పంచుకున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై పన్ను నిర్ణయిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక వ్యవస్థల ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించాల్సి ఉంటుంది. పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్టీని 28% నిర్ణయించినట్లయితే సామాన్యులకు లీటర్ పెట్రోల్పై ₹19.71, డీజిల్పై ₹12.83 ఉపశమనం లభిస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఇంధనం ద్వారా వచ్చే ఆదాయం తక్కువే అయినప్పటికీ సామాన్యుల మేలు కోసమే మోడీజీ ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకోక తప్పదు. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ 1 లీటర్కి ₹94.72 చొప్పున మరియు డీజిల్ ₹87.65 చొప్పున విక్రయిస్తున్నారు. 53వ సమావేశం తర్వాత ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేస్తే ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు ₹75 మరియు డీజిల్ ధర లీటర్కు ₹74.79గా పరిమితం చేయనున్నారు. రోజువారీ వినియోగ ఉత్పత్తుల ధరలు పెరుగుదలతో అల్లాడుతున్న ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం వల్ల ఊరట లభించనుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.